కడప జిల్లా బద్వేలపట్నం సిద్ధవటం రోడ్లోని శివరామకృష్ణ నగర్ 5వ వీధిలో నివసిస్తున్న బోవిళ్ల నరసింహారెడ్డి భార్య పద్మావతి ఇంట్లో 3 గంటల సమయంలో బోవిళ్ల పద్మావతి బ్యాంకు పని మీద అట్లూరు వెళ్లగా కృష్ణారెడ్డి తన సొంత పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో అదును చూసిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 17 తులాల బంగారం 1,85,000 నగదు 700 గ్రాముల వెండి ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని బోవిళ్ల నరసింహారెడ్డి తెలిపారు. 5 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా బీరువాలో ఉన్న సొమ్ము ఎత్తుకెళ్లారని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని నరసింహారెడ్డి తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా దొంగల్ని తొందరలో పట్టుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మేము 2 గంటల వరకు ఇంట్లో ఉండి పని దగ్గరికి పోయినా బిల్డింగ్ పని గారికి ఈ లోపల మళ్ళీ నేను 3:45 అట్లా వచ్చే లోపల ఇంటికి తాళం పగలు కొట్టేసి బేగం లేదని వాకిలి అటు దబ్బి చూస్తే లోపలంతా కబోర్డులు బీరువాలు అన్నీ పగలు కొట్టినట్టు కనిపించింది. అనుమానం వచ్చి కొంచెం సేపు నేను అబ్జర్వేషన్ చేసి మా మిస్సెస్ వాళ్ళు బయటికి పోయింటే ఆమె రమ్మని చెప్పి ఫోన్ చేసి మళ్ళీ లోపలికి పోయి చూసే లోపలనే టైం 5 గంటలకు అయింది. ఆ లోపల పోలీసుకి ఇన్ఫార్మ్ చేసినాము. లోపల ఒక 170 గ్రాములు బంగారు, ఒక 800 గ్రాముల పైన వెండి, 1,84,000 డబ్బులు ఉన్నాయి. దేవుడి దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి ఉంది, అది చిన్న డబ్బాలు, ఆ డబ్బులు తీసుకుని అది ఒక 8,000-10,000. మేము వచ్చి చూసి ఇంత పోయినాదని పోలీసులకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చారు. ఏదో చూసిపోయాను, మరి ఏం చేస్తారు. బంగారు ఆభరణాలు ఏమేమి పోయినాయి? ఏమేమి వస్తువులు, కాసల దండ ఒకటి 65 గ్రాములు అట్లుంటుంది. చేతి కాడిమమ్మ కొడుకుది ఒక 40 గ్రాముల పైన ఉంటుంది. ఇంకొకటి వచ్చి నల్లబూసల దండ ఒక 26 గ్రాములు అట్లుంటుంది. 2 కోట్లు అవి ఒక 40 గ్రాముల దాకా. అది ఇంకా 2 చిన్న ఉంగరాలు అయిపోయినాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు? సమాచారం ఇచ్చినాము, 100కి ఫోన్ చేసాము, వాళ్ళు పోలీసులు పంపించారు. ఇప్పుడు ఎస్ఐ సార్ కూడా వచ్చి వెళ్ళారు, క్లీజ్ టీమ్ వచ్చారని చెప్పారు. ఇంటికి తాళం వేసి పెట్టి మేము వచ్చినంత వరకు ఇంకా పద్దరు ఏం జరుగుతుందో మీ ఆధ్వర్యంలో ఏదన్నా ఇన్ఫార్మ్ చేస్తే తెలిసిపోతుంది. మీకు ఎవరి మీద అనుభవాలు ఏమన్నా? మాకైతే ఎవరి మీద ఇక్కడ పబ్లిక్ మీద ఎవరి మీద లేదు, లేదు, ఎవరో డెకాయిట్ల మాదిరి చేసినట్టు. మా దరిదాపులు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే మనకు ఇళ్ళ కాడికి రారు. అంటే మధ్యాహ్నం 3 గంటలు అంటే ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు కదా ఇటు పక్క? తిరుగుతూ ఉంటారు. ఎదురులో కొంతమంది ఎండగా ఉండేది కాబట్టి అందరూ ఇళ్లలో ఉండిండ్రు. ఎదురుపల్లి ఇల్లు లేదు. అయినా అబ్జర్వేషన్ డైలీ ఉండేవాళ్ళు మేము. ఈరోజు ఒక అర్ధ గంట మేము పని దగ్గర ఉన్నా ఈ లోపల. ఏం పేరునా మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి బోవిలు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము ఇంట్లో 2 ఉంటాము. అంటే ఏం చేస్తుంటారు? మేము మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాం.